నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, హస్త సాముద్రిక నిపుణులు, దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే పద్మశ్రీ గారు. నమస్తే. నెగటివ్ ఎనర్జీ అనేది సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ రేపు ఎంతమంది దాని నుంచి సఫర్ అవుతున్నారు. నమ్మని వాడు ఎట్టి పరిస్థితుల్లో నమ్మడు, కొట్టిబారేస్తారు. నమ్మేవాళ్ళు మాత్రం త్రికరణ శుద్ధిగా నమ్ముతారు, బాబు ఉంది బాబు అని. అయితే ఈ నమ్మేవాళ్ళు ఒక్కింట్లో గనుకుంటే ఇంకా ఇల్లు రణరంగమే, మామూలుగా ఉండదు. అంటే నేను చెప్పేది అబద్ధమా, లేకపోతే నాకు పిచ్చి ఉందా, ఇట్లాంటి డిస్కషన్స్ వస్తాయి. చాలా బాధాకరం అండి. ఒకళ్ళు ఏదైనా చెప్తున్నారు అంటే ఎంతో కొంత కన్సిడర్ చెయ్యాలి. పిచ్చెక్కి ఏం చెప్పరు కదా, నెగటివ్ ఏదో ఫీల్ అవుతున్నావు అని అంటే. సరే, ఇట్లాంటి పరిస్థితులు మారాలి. అసలు నెగటివ్ ఎనర్జీ అనేది ఒక్కొక్క కండిషన్స్ లో, కొన్ని కండిషన్స్ లో డెఫినెట్ గా అది ఒక ఇల్యూజన్ కూడా అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఇల్యూజన్, రాహు ఇంపాక్ట్ ఉంటే ఇల్యూషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అసలు ఇంట్లో ఉంది నెగటివ్ ఎనర్జీ అని తెలుసుకునేటటువంటి ప్రక్రియలు ఏమైనా ఉంటాయండి? ఉంటాయండి. ఏంటండి అవి? సహజంగా మనం బయటకు వెళ్తాం, ఏదైనా ఊరు వెళ్తాం. వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు మనం ఇంటికి రావాలా, మన ఇంటికి వచ్చి ఎప్పుడు రిలాక్స్ అవ్వాలా అనిపించాలి. అంతేగాని అబ్బా ఇంటికి వెళ్ళాలా, ఇప్పుడు ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, ఇంకాసేపు బయటే ఉంటే బాగుండు అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే. కానీ షాపింగ్ ప్యాషన్లు ఉన్న వాళ్ళకి ఇంటికి వెళ్ళబుద్ధి కాదండి, బయట అది వేరు. అది ఏదో కాసేపు టైం పాస్ లేదా వాళ్ళ హాబీతోనే అలా వెళ్తారు. అలా కాకుండా మనం ఏదైనా బంధువుల ఇళ్ళకి కానీ లేదా యాత్ర కానీ అబ్బా ఇంటికి వెళ్ళాలా, ఇప్పుడు వెళ్ళాల్సిందే భగవంతుడా అని కనుక అనిపించింది అంటే మాత్రం ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే. అసలు ఏంటి నెగటివ్ ఎనర్జీ ఉందని అసలు ఎలా తెలుసుకోవాలి అంటే, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఊరికే సిక్ అవ్వడం, బాగా జబ్బుల బారి పడడం, అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య చాలా గొడవలు వస్తూ ఉంటాయి. ఊరుకు ఎందుకో తెలియదు, అకారణంగా పెద్ద లౌడ్ గా అరుచుకుంటూ ఉంటారు. ఎందుకో తెలియదు. పోనీ అక్కడ పెద్ద విషయం ఏమైనా ఉంటుందా, వాళ్ళు అరుచుకునేంత పెద్ద విషయం ఏముంటుందంటే అదేం ఉండదు. కానీ అయినా ఎందుకో తెలీదు అలా వస్తుంటుంది. దాంతో పాటుగా ఇంట్లో డబ్బు నిలవదు. ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో కూడా వాళ్ళకే తెలీదు. వస్తాయి, డబ్బులు రావడానికి వస్తాయి. కానీ అది ఎలా వెళ్ళిపోతుందో కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా అంత చిక్కకుండా అలాగా ఒక గజిబిజి గందరగోళమైనటువంటి వాతావరణం ఉంటుంది. నెగటివ్ ఉన్నట్టేనా? ఖచ్చితంగా. అలాగే వారి యొక్క సంతానానికి వివాహాలు త్వరగా కావు, కాకపోవడం, అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత లోపించటం, సంతానం లోపించటం, అలాగే చుట్టుపక్కల వాళ్ళతో కూడా వీళ్ళకి సరి అయినటువంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ కావు ఎవరికైతే నైబర్స్ తో కూడా. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది పాప అది వాళ్ళ తప్పు కాదు, కొంత జన్మతః పూర్వజన్మ సుకృతంతో కొంత వస్తాయన్నమాట. ప్రతిదీ కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా నమ్మేవాడు. మీరు ఇందాక ఒక చక్కని మాట చెప్పారు, నమ్మే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుడైనా అంతే, ఉన్నాడు భగవంతుడు అక్కడ కూర్చున్నాడు, మనతో మనని చూస్తున్నాడు, మనం మాట్లాడుతున్నాం భగవంతుడితో అనే మన భావన ఉంటే ఖచ్చితంగా ఉన్నట్టే, ఉంటాడు కూడా. అలాగే ఈ నెగటివ్ అనేది కూడా పాపం వాళ్ళ తప్పు కాదు. గత జన్మలో వారు చేసుకున్నటువంటి ఆ ప్రారబ్ధ కర్మల వల్ల కొంత వస్తాయి. అయితే కొంతమంది ఏంటంటే పాపం రెంటెడ్ హౌజుల్లోకి వస్తారు. అంటే ఓన్ హౌస్ ఒకళ్ళు రెంటెడ్ హౌజుల్లోకి వస్తారు. వచ్చినప్పుడు సడన్ గా అంతకు ముందు ఏవైనా ఉన్నాయా ఆ ఇంట్లో, అంటే ఎవరైనా చనిపోవడం సడన్ గా, ఆ చనిపోయిన వారి కార్యక్రమాలు ఏమన్నా అంటే పితృకార్యాలు సరిగా చేయకుండా ఉన్నారా, లేదా ఆ ఇంట్లో ఏమైనా సూసైడ్ చేసుకోవడం అలాంటిది ఏమైనా ఉన్నాయా తెలియదు కదా, తెలీదు. ఇప్పుడు ఇంటికి వచ్చేవాడు చెప్పడు కదా, చెప్పడు పాపం. వీళ్ళు సడన్ గా దిగిపోవడం అనేది వస్తుంది. లేదా ఆ ఇల్లు కట్టినటువంటి ప్రదేశంలో ఆ భూమిలో ఏదైనా సరే, అంటే అంతకు ముందు ఏదైనా సరే, ఏదైనా అంటే శ్మశాన వాటికల్ లాంటి, ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఆక్రమించు అలా వెళ్ళి పోతూనే ఉన్నది. అది ఎక్కడ కాబట్టి అలాంటి వాతావరణం ఒకటి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఇట్లాంటి వాతావరణాల్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ
ఇలాంటి వాతావరణంలోంచి బయటపడటానికి సహజంగా మనం చూసుకునే ఇల్లు వాస్తు కన్నా కూడా సూర్యరశ్మి పడేటువంటి అనుకూలత ఉన్నదా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇంటి వాతావరణం రైట్. మన అద్దెలకు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు అలా గూబ్యంలో ఉన్నట్టు ఉండకూడదు ఇల్లు. ఉండకూడదు. గాలి వెలుతురు ఖచ్చితంగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే సూర్యరశ్మి మన ఇంట్లో ఎక్కడైతే పడుతుందో ఆ ఇంటికి వాస్తు దోషాలు కూడా ఉండవు. వాస్తు దోషాలు కూడా ఉండవు. అలాగే ఆ సూర్య భగవానుడి యొక్క ఇది వల్ల, ఆ శక్తి వల్ల ఇంట్లో ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అలాంటి ఇల్లు చూసుకోవాలి. అంటే అందరికీ సాధ్యం అవుతుందా అంటే అవ్వదు. కాబట్టి ఎక్కడైతే తూర్పు ముఖంగా భగవంతుడు అంటే సూర్య భగవానుడు ఉదయించే తూర్పునే కాబట్టి చక్కగా స్నానాలు అవి చేసుకొని రోజు కూడా సూర్య ఆరాధన అంటే సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య భగవంతుడి యొక్క శక్తిని ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏం చేస్తారంటే ప్రతి మంగళవారం, గురువారం ఈ నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి అద్భుతమైన రోజులుగా చెప్పుకోవచ్చండి. ఈ 2 రోజులు కూడా మంగళవారం, గురువారం ఏం చేస్తారంటే చక్కగా మీ మంగళవారం రోజు కులదేవత ఆరాధనతో పాటుగా చక్కగా ఒక ఆవు పిడకల మీద ధూపం వేసి ఇల్లంతా కూడా చూపించండి. రైట్. ఇంక్లూడింగ్ బాత్రూమ్స్ కూడా. ఎందుకంటే అక్కడ కూడా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ. అయితే లాస్ట్ లో చూపించాలి. లాస్ట్ లో ఇల్లంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో చూపించి ఏదైనా సరే ఒక కార్నర్ లో పెట్టించేయాలి. అలా చేసుకోవాలి. అలాగే గురువారం రోజు కూడా అలాగే చేసుకోవాలి. కులదేవత ఆరాధనతో పాటుగా ఈ ధూపం వేయటం అనేది ఖచ్చితంగా చేయాలి. అలాగే ఇల్లు తుడుచుకునేటువంటి అంటే వాటర్ లో గళ్ళుప్పు వేయడం, కాస్త పసుపును కూడా వేయడం వల్ల ఏంటంటే ఇక్కడ సైంటిఫికల్ గా కూడా ఏమైనా క్రిమి కీటకాలు ఉన్నా తొలగిపోతూ ఉంటాయి. ప్లస్ ఇది కూడా మంచిగా శుద్ధి అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంట్లో పూజా మందిరంలో ఒక గంట, ఆ గంటానాదం ఎలా ఉండాలంటే కంచు గంట ఉపయోగించాలి. కంచు గంట ఎందుకు ఉపయోగించాలంటే కంచు మ్రోగునట్టు కనకమ్మ మ్రోగున అని కంచు గంట అయితే అది ఒకసారి చూడండి కొట్టగానే టంగ్ అని ఒక మంచి ఒక రిథంలో వస్తుంది ఆ సౌండ్. అది చక్కగా ఆ వైబ్రేట్ అలా చక్కగా ఉంటుంది అన్నమాట. అట్లా కంచు గంటని ఉపయోగిస్తూ ఉండాలి. ఉపయోగించినట్టయితే ఆ ధ్వని తరంగాలు ఇల్లంతా కూడా చక్కగా కూడా నెగటివ్ ఎనర్జీస్ కి భయం కూడా భయం కూడా తొలగిపోతాయి. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎప్పుడైనా సరే పెద్దగా అనవసరంగా మాట్లాడుకోకూడదు. ఏవైనా సరే నెగిటివ్ మాటలు. చాలా మంది ఇంట్లో కుటుంబ సభ్యులు తిట్టుకుంటూ ఉంటే అవి ఏమవుతాయంటే ఆ మాటలన్నీ కూడా మన గోడలకి ఇలా ఉండిపోతూ ఉంటాయట. ఇంకా అవి ఎక్కడికి పోవు, మన ఇంట్లోనే నెగటివిటీ అలాగే ఉండిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మన పెద్దవాళ్ళని తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మంచి మాటలు మాట్లాడుకోవాలి. ఎప్పుడు కూడా మంచి మాటలే అనుకుంటూ ఉండాలి, మంచి మాటలే మాట్లాడుకుంటూ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు మన పెద్దవాళ్ళు. కాబట్టి మంచి మాటలు మాట్లాడుకుంటూ దేవుడి యొక్క మంత్రాలు వింటూ అంటే చాంటింగ్ మంత్రాలు కొన్ని ఉంటుంటాయి. ఇవాళ రేపు స్మార్ట్ టీవీలే వచ్చాయి కాబట్టి టీవీల్లో పెట్టుకున్నా సరే, మొబైల్స్లో అయినా సరే, లేదా ఒక ఎలక్ట్రిక్ పరికరాలు వస్తుంటాయి సౌండ్ అంటే ఓం గణేశాయ నమః అలాంటి చాంటింగ్ ప్లే అవుతూ ఉంటాయి. అలాంటివైనా సరే పెట్టుకొని చక్కగా లో వాయిస్ లో పెట్టుకున్నారనుకోండి మనకి చక్కగా మన చెవుల్లోకి వెళ్తూ ఉంటాయి. చూడండి మనకి ఇంకో ఆలోచన రాదు. మనం ఎప్పుడైనా సరే టీవీలో అయినా సరే మనం వింటూ ఉంటాం. లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రం కానీ వింటే మనకి ఇంకా అదే 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 మనకి చాంటింగ్ అవుతూ ఉంటుంది మైండ్ లో. అందుకే పెద్దవాళ్ళు ఏది చెప్పినా మంచిగా అలాగే చెప్పారు కాబట్టి అలాగే చేసుకోవడం ఇట్లాంటివన్నీ డెఫినెట్ గా ఉపయోగపడతాయి. నెగటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడడం డెఫినెట్ గా. కాస్త తీవ్రతరంలో ఉన్నాయంటే ఇంకాస్త నిపుణుల్ని సంప్రదించడం అనేది చెయ్యాలి. దాంతో పాటుగా ఏం చేస్తారంటే దక్షిణామూర్తి ఫోటో కానివ్వండి, లేదా అంటే దక్షిణామూర్తి అంటే ఇలాగ దక్షిణం వైపు తిరిగి ముఖం వైపు ఉన్నటువంటి అంటే దక్షిణం వైపు మొహంగా ఉన్నటువంటి దక్షిణామూర్తి కానీ, లేదా ఏదైనా సరే అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారి కానీ అదైనా సరే అంటే దక్షిణం వైపు చూసేలాగా అలా దక్షిణం చూస్తూ ఉంటారు. అయితే మీరు ఆ దేవీ దేవతలు మీరు చూసేలాగా అలా పెట్టుకుంటూ ఉండండి. కూర్చొని అలా కాసేపు మౌనంగా అలా చూస్తూ ఉన్నారనుకోండి మీ మైండ్ లో కూడా
ఆ భగవంతుడి యొక్క చక్కని దృశ్యం చక్కగా మీ మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయి రైట్. చక్కగా శబ్దంతో పాటుగా దృశ్యం కూడా. కాబట్టి అలా చూస్తూ ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంట్లో ఎక్కువ కూడా దేవీ దేవతల విగ్రహాలు ఇల్లంతా కూడా పెట్టుకోమని చెప్తారు. ఎందుకు పెడతారంటే మనిషిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడైనా తగ్గాయనుకోండి, తగ్గినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడిని చూడగానే మనకు భగవంతుడు ఉన్నాడు, మనకి ఏం కాదు అనేటువంటి ఒక సెల్ఫ్ ధైర్యం వస్తుంది. కాన్ఫిడెన్స్, ధైర్యం అనేది వస్తుంది. కాబట్టి చక్కగా దేవీ దేవతల విగ్రహాలు కూడా ఇంట్లో ఎక్కువగా కనిపించేలాగా పెట్టుకోవడం కూడా చాలా మంచిది. రైట్. చాలా మంది ఇళ్లలో కనిపిస్తాయి కానీ చాలా మంది అసలు ఎక్కడో కానీ దేవతా మందిరంలో తప్పించి బయట ఎక్కడ కూడా ఎక్కడా కనిపించవు. కనపడవు. అవును. మొత్తం మారిపోయింది. మారిపోయి కబోర్డ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెగటివ్ ఎనర్జీస్ నుంచి సింపుల్ రెమెడీస్ తో ఎట్లా బయటపడొచ్చు అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.